శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వరుడు వక్రించున్నారు. వ్యయ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి, ఆరింట కేతువు, పంచమ స్థానంలో రవి బుధుడు గురువు, చతుర్థ స్థానంలో కుజుడు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు అభద్రతా భావానికి, రకరకాలైనటువంటి భయాలకి కారణమవుతుందే తప్పించి ఏమాత్రం మీకు విశ్రాంతి ఇవ్వటమో, పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వటమో, సంతోషము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వటము మాత్రము ఏమీ ఉండకపోవచ్చు. వెళుతున్నాము, ఇంత ఖర్చు అవుతుందేమో, వెళుతున్నాము, అక్కడ వసతులు ఉంటాయో లేదో, వెళ్ళటం అవసరమా, వాళ్ళతో గొడవలు ఉన్నాయి మనకి, ఈ విధమైనటువంటి ఆలోచనలు పదే పదే వేదనకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాల పట్ల ఆలోచనలు మరింతగా పెంచుకుంటారు. అనుకున్న కార్యక్రమాలు కాస్తంత ఆలస్యం అయినప్పటికీ కూడాను మీ చేతుల మీదుగా నిర్వహించగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని తిరిగి పొందుతారు. ప్రస్తుతం శనీశ్వరుడు వక్రించున్నందువలన ఈ రాశి వారు ప్రత్యేకంగా చేసుకోదగినటువంటి పరిహారం, ప్రతిరోజు వీలైతే, అంటే బాగా అలజడిగా ఉంది, టెన్షన్గా అనిపిస్తోంది, దేని మీద మనసు నిలబడడం లేదు, అది వద్దు ఇది వద్దు అన్నట్టుగా ఉంటుంది, పగలంతా బద్ధకంగా నడుస్తున్నాము, సాయంత్రం కాసేపు ఏదో ఇక తప్పదు కాబట్టి అన్నట్టుగా పని చేస్తున్నాము, ఈ విధమైనటువంటి మందగమనంలో మీరు ఉన్నట్లయితే ఎవరైనా ఇది మీకు చెప్తే మీరు ఖచ్చితంగా నొచ్చుకోకండి, వాళ్ళని చెప్పనివ్వనండి. మీలో అప్పుడు ఏం జరుగుతోంది, వస్తున్న మార్పు ఏంటి, అది మంచికి దారితీస్తుందా, చెడుకు దారితీస్తుందా అన్నది తెలుస్తుంది. ఊరికనే మనం నోరేసుకొని పడిపోతే నువ్వు చెప్పేదంటది వాళ్ళవా, మీరు చెప్పే అంతటి వాళ్ళ అని మనం అనటం వలన ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఇలా కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళిరండి, సాయంత్రం వేళ అమ్మవారి గుడికి వెళ్ళిరండి. వీళ్ళిద్దరిలో ఏదో ఒక దేవాలయానికి రోజు మార్చి రోజైనా వెళ్ళొస్తూ ఉంటే కాస్తంత ఆ బద్ధకము, నీరసము, ఆ రకమైనటువంటి ప్రభావంలో నుంచి బయటపడగలుగుతారు. వెళ్ళొక 10 నిమిషాలు కూర్చొని రండి చాలు, మీలో చాలా మార్పు వస్తుంది, బ్రహ్మాండాలు జరుగుతాయి, మిరాకిల్స్ జరుగుతాయి. ఇది నమ్మి చెయ్యండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఇప్పటికే కోర్టు తగాదాలు, వివాదాలలో ఉన్నటువంటి విషయాలలో మంచి పురోగతి పొందుతారు. ఒకవేళ డివోర్స్కి సంబంధించినటువంటి కేసులు నడుస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ జరిగిపోవడము, పత్రాలను మీరు పొందగలుగుతారు. పునర్వివాహ ప్రయత్నాలు కూడా మీకు కలిసి వస్తాయి. చక్కగా కాసేమైనా దోషం ఉందేమో అన్నది ఒకసారి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకొని ద్వితీయ వివాహం ప్రయత్నం చేయండి, ద్వితీయ వివాహం చేసుకోండి. ఉద్యోగరీత్యా కాస్తంత అసంతృప్తి నెలకొంటుంది. ఏదో ఈ నెల చేద్దాము, వచ్చే నెల మానేద్దాము అన్నంత వాడి వేడి మీద మీరు ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.